స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి రాష్ట్రంలో 30.61 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పక్కా రిజిస్ట్రేషన్తో ఇళ్ల స్థలాలు. భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలని చెప్పి ఉన్నతరాల జీవితాలను నాశనం చేశాడు చంద్రబాబు. చెప్పిన పనులు అన్నీ చేశాను అని అబద్ధాలు చెప్పడంలో జగన్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్న చంద్రబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే బీసీలకు 15,000 కోట్ల రూపాయలు చొప్పున 75 కోట్ల రూపాయలు పెడతా అని 75 పైసలు కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ 99% చెప్పిన పనులన్నీ చేశాను అని అబద్ధాలు చెప్పడంలో జగన్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని హాస్యం చేశారు చంద్రబాబు. విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. ఒక్కసారి వీడియో చూద్దాం. 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఆ 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికి. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాము. పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలి తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు. 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఓట్లు అడుగుతామని చెప్పి చెప్తా ఉన్నా. ఇక మొదలెడు. విన్నారా మీరు? అర్థమైందా? విశ్వసనీయత బిడ్డ మాట్లాడితే మీ బిడ్డ అంటున్నాడు. కాదు, ఈయన క్యాన్సర్ గడ్డ. ఏమన్నాడో చూశారు. బీసీలకైతే 15,000 కోట్ల రూపాయలు చెప్పిన 75 కోట్ల రూపాయలు పెడతా అన్నాడు. 75 పైసలు పెట్టలా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు 99% చెప్పిన పనులన్నీ చేశాడంట. అంటే అబద్ధాలు కోరంటే ప్రపంచంలో ఈయనకి పిహెచ్డి కాదు, నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. అబద్ధాలు చెప్పడం నోబెల్ ప్రైజ్ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి అర్హుడు. మనందరం కూడా రికమెండ్ చేయాలి. అబద్ధాలు చెప్పడంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి. భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలని చెప్పి ఉన్నతరాల జీవితాన్ని నాశనం చేశాడు చంద్రబాబు అని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సామాజిక న్యాయం అనే పదానికి అర్థం కూడా తెలియదు. ప్రజల్ని బానిసలుగా చూడాలి అనేది చంద్రబాబు గారి భావం అని ఎద్దేవా చేశారు. కనీస విలువలు లేనటువంటి తత్వాన్ని ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి 2019లో నీకు సరైనటువంటి గుణపాఠం చెప్పారు. భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలనేటువంటి ఒక పదం ఏదైతే వాడావో దాన్ని నేను తీవ్రంగా ఉన్నతరాల జీవితాలు నాశనం చేశావు. ఉన్నతరాల జీవితాలు నాశనం చేశావు. ప్రత్యేకించి సామాజిక న్యాయం అన్న పదానికి నీకు అర్థమే తెలియదు. ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాల జీవన స్థితి ఎలా ఉంది, ఆ కులాల్లో జీవించే వారి యొక్క విద్యా విధానం లేదా వారికి అందుతున్న విద్య పట్ల ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు 94లో ముఖ్యమంత్రివి, 97లో ఐటీ అభివృద్ధి చెందింది, 2007 వరకు ఫీజు రియంబర్స్మెంట్ లేక బీసీ విద్యార్థులు చదువుకి దూరంగా ఉంటే విజనరీయా నువ్వు?
ప్రజల్ని బానిసలుగా చూడాలని నీ తత్వం, ప్రజలను ఎప్పుడూ కూడా బానిసలుగా చూడాలని నీ తత్వం, పెత్తందారుల యొక్క చేతిలో నువ్వు కీలు బొమ్మవే. ఆనాడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే TV5 ఇత్యాది వారి యొక్క చేతిలో నువ్వు కీలు బొమ్మ అయిపోయి వాళ్ళ రాసే రాతల చేత, వాళ్ళ చేత రాయించి అధికారం పొందాలని నీ తత్వం తెలుసుకున్న తర్వాత నువ్వు ఓడిపోయావు. ముఖ్యమంత్రిని సైకో అంటున్నావు. సైకో లక్షణాలు నీ దగ్గర కనపడుతున్నాయే, సైకో లక్షణాలు నీ దగ్గర కనపడుతున్నాయి. మానసిక స్థితి కోల్పోయి అధికారం పోయిన తర్వాత మానసిక స్థితిని కోల్పోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నీకు సంక్షేమం అంటే తెలియదు. పాపం, సంక్షేమం అంటే నా సన్నక్షేమం అనుకున్నావు. ఆనాడు 2014-19లో అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రజలకి 650 హామీలు ఇచ్చి పక్కన పెట్టేసి ఏ ఒక్కడికి ఉద్యోగం ఇవ్వకుండా నీ సన్నగిచ్చుకున్నావు ఒక ఉద్యోగం, అది సంక్షేమం అనుకున్నావు. నీ దృష్టిలో సంక్షేమం అంటే సంక్షేమమే. నీ దృష్టిలో సంక్షేమం అంటే నీ సన్ను క్షేమం అనుకున్నావు. నీ సన్నని ముఖ్యమంత్రి చేయాలని తాపత్రయంతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావు. కాంట్రాక్టర్ల బిల్లు ఇస్తామని మాట్లాడతారు, కాంట్రాక్టర్లతో మీటింగులు పెడతారు, కానీ రైతులకు మాత్రం మీటింగ్ లేదు, సమాచారమో ఇవ్వరు. రైతు బంధు ఎప్పుడు పడుతుంది అని అడిగితే రైతు బంధు పడలేదు, చెప్పుతో కొట్టండి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు అని దావోసు మీటింగ్లో రేవంత్ రెడ్డి రైతు భరోసా చేశానని అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నిన్న ఒక సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతారు, కాంట్రాక్టర్లతో మీటింగ్లు పెడతారు, రైతులకు మాత్రం మీటింగ్ లేదు, సమాచారం లేదు. రైతు బంధు ఎప్పుడు పెడుతుందా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు రైతు బంధు పడలేదు అన్న వాళ్ళు చెప్పు తీసుకొట్టుకుని అంటున్నారు. ఎందుక మార్పు మనం పెట్టుకుంది, చెప్పు తీసి కొట్టించుకుంటాం కదా. రైతు బంధు ఎప్పుడు పడుతుంది రాయి అంటే దానికి చెప్పు తీసి కొడతాం. నేను అడుగుతా ఉన్నా, మరి చెప్పు తీసుకొట్టమంటున్నారు కదా వెంకటరెడ్డి గారు, మరి మీరు దావోస్ పోయి పచ్చి అబద్ధాలు చెప్పినందుకు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ముఖ్యమంత్రి అడవై రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు. దావోస్ పోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. చాలా అయిందా రైతు భరోసా మీ దగ్గర చేయగలరా? 15,000 పడుతున్నాయా? రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు, 10,000 తీసేసి 15,000 ఇస్తామన్నారు. చాలా అయిందా కాలేదా? అయిందా కదా? గడిగే పని. గాంధీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా? ఇంత దుర్మార్గమా? అరే పోయి అబద్ధం చెప్పినావు సరే, అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే, కానీ రైతు బంధు దగ్గర ఆయన పోయి కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసి కొడతా అంటాడు. ఇంత అహంకారం! చెప్పు తీసి కొడతామనే రైతులను కొడతామనే ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పి చూస్తా ఉన్నాం. రైతులకు చెప్పాలి, ఓటుతోని కొట్టండి, ఓటుతో వేటేయండి. మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. ఓటుతోని వేటేయాలి, వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి. 1 కాదు 2 కాదు, ఎన్ని మాటలు చెప్పిండండి రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9 ముందు ప్రెస్ మీట్ పెట్టిండు. కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేసిన కదా, చేయగానే 2 సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటుండు. నేను మా రైతన్నలకు చెప్తున్నా, మీ రుణమాఫీ అయిపోతే మంచిది, అర్జెంట్ గా బ్యాంకు కొనరి, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, 2 లక్షల రుణం తెచ్చుకోండి, ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా వెంటనే పోయి తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? చూడలేదా మీరు వీడియోలు? 2 లక్షలు తెచ్చుకోండి అంటే మన వాళ్ళు కూడా పాపం పోయి తెచ్చుకున్నారు. మా గిరిజన సోదరులు, మా దళిత సోదరులు, రైతులు తెచ్చుకున్నారు. చిన్న సన్నకారు రైతులు ఆశపడ్డారు, తప్పేం లేదు, తెచ్చుకున్నారు. మరి ఏమైనా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది అన్నాడు. అది ఏమాయంటే మళ్ళీ కోపం వస్తుంది వాళ్ళ. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను అంటారు తప్ప నల్గొండకి ఏం చేయలేదు కోమటిరెడ్డి అని ఆయన నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం మంచిది కాదని ఆయన అన్నారు. పోలీసులు కూడా కావాలనే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు జగదీష్ రెడ్డి. ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి? ఇంకా రాచరికం ఉందనుకుంటున్నాడా? నిజమైన బచ్చగాడు, నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినాడు, నువ్వేం చేస్తున్నావు? నువ్వెంతున్నావు? సిగ్గుండాలి కదా ఓ మాట మాట్లాడడానికి. వాళ్ళ వీళ్ళకి ముడి సిగరెట్లు ఇచ్చుకుంటూ అందించుకుంటూ తిరిగినావు నువ్వు. నీ బతికి ఎవడి తెలియదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అని చెప్పి మాట్లాడడం లేదు నిన్న నుంచి.
మాధవరెడ్డి పేరు చెప్పుకొని బతికినావు. మాధవరెడ్డి మాకు దూరం చుట్టమని చెప్పుకొని బతికినావు. మాధవరెడ్డి ఎమ్మటి ఉండే వాళ్ళకి సిగరెట్లు అందించుకుంటే బతికినావు నువ్వు. నేను వ్యక్తిగతంగా మాట్లాడి నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా 23 ఏళ్ల రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు. కానీ నీ అహంకారం తలకెక్కింది, నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి. నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు. చెప్పదలుచుకుంటే నువ్వేందో, నీ కుటుంబం ఏందో, నీకు ఏం ఆస్తులు ఉండేనో, నువ్వు ఎన్ని కోట్ల నుండి పైకి దిగొచ్చినావో అందరికీ తెలుసు. సీతం పట్టు చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు. నోరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు, ఊర కుక్కలాగా వాగుతున్నావు. ఇంత బల్బు అక్కడ ఉండకూడదు మనిషికి. ఏదో మాట్లాడితే నేను ఫైటర్ నేను ఏదో తెలంగాణ ఉద్యమం చేసిన రాజీనామా, ఏం రాజీనామా చేసినావు? నీ ముఖం రాజీనామా. కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెంటేస్తున్నాడు క్యాబినెట్లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామా చేసినావు. వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాళ్ళేసారు అదే ఉద్యమకారులు. కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి సింపతితోని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవాలు వచ్చి నల్గొండ ఉద్యమకారులందరినీ మా ఎంబడి నీ దగ్గరికి. నీ డ్రామా మాకు తెలియక కాదు. కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరిమేస్తున్నాడని, మంత్రి పదవి నుంచి తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవడి కాలు పట్టుకొని పర్యవేక్షణ చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తంతడు ఒక తంతని అవతల పడేస్తాడు, మెడలు బట్టి గెంటుతున్నాడు మంత్రి పదవి తెలిసి రాజీనామా చేసినాడు. నేను ఇన్నో మాట్లాడలేదు. నేను మొన్ననే చెప్పినా బిడ్డ, నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడడం నువ్వు తట్టుకోలేవు అని చెప్పిన. ఎందుకంత అహంకారం? స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత పేరుందో, ఎట్లా పనిచేసిందో అందరికి తెలుసు. అవును, ఆయన కొడుకుగా గౌరవం ఇస్తారు ప్రజలు. నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవరెడ్డి మా బంధువు అని చెప్పి. నువ్వు చెప్పుకొని 100,000 సార్లు చెప్పుకొని తిరిగినావు, బతికినావు. నేటి నుండి రాష్ట్రంలోని 30.61 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పక్కా రిజిస్ట్రేషన్లతో ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వాలు పేదల ఇళ్లకు జారీ చేసింది కేవలం డి పట్టాలు మాత్రమే. తొలిసారిగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బుధవారం NFIW ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో చందన బ్రదర్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట ఇచ్చి మాట తప్పారని, మద్యం నిషేధిస్తానని చెప్పి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. కొత్త పేర్లతో మద్యాన్ని తీసుకువచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రామకృష్ణ పాల్గొని తన మద్దతును తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్లైపోతున్న మద్యాన్ని నిషేధించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ వినూత్నంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు నేను 2024 ఎలక్షన్ నాటికి ఈ రాష్ట్రంలో ఎక్కడ మద్యం షాప్ అనేది ఉండదు, కేవలం 5 స్టార్ హోటల్ మాత్రమే పరిమితం చేస్తానని చెప్పారు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో మహిళలు 170% కుటుంబాల మధ్యలో అనేక అనర్థాలను ఎదుర్కొంటున్నాయి కాబట్టి వాళ్ళ కష్టాలు తీర్చే దిశగా మా ప్రభుత్వం ఉంటుంది. నేను ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేయదలుచుకుంటే ఎలక్షన్లో కూడా ఎక్కడ మద్యం దొరకకుండా ఉంటేనే అది నిషేధించిన రోజు నేను ఎలక్షన్లో పోటీకి ఓట్లాడటానికి మీ దగ్గరికి వస్తానని చెప్పారు. కానీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో మద్యం వలన ఆదాయం విపరీతంగా పెరిగింది. గతంలో కేవలం 32,000 కోట్ల ఆదాయం ఉంటే ఇవాళ 65,000 కోట్ల రూపాయలకు ఆదాయం వెళ్ళిపోయింది. కానీ ప్రభుత్వ ఖజానాలో చూపించే లెక్కలు మాత్రం కేవలం 32,000 కోట్లు చూపిస్తున్నారు. మిగతా 37,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దానికి కారణం ఆయన అంత ఉన్న బ్రాండ్లు తీసేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం దాదాపు అంతంగా వస్తూ ఉంది. ఇక 3 నెలల సమయం మాత్రమే ఆయన అధికారం ఉంది. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, రాబోయే 5 ఏళ్లలో దశల వారీగా మద్యపాన నియంత్రణ చేస్తాము, మద్యాన్ని నిషేధిస్తాము. మద్యాన్ని నిషేధించిన తర్వాతనే 2024 ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతానని కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగా అధికారానికి వచ్చిన వెంటనే 10% షాపులు కూడా ఆయన తగ్గించాడు. మరి ఇవాళ 5 ఏళ్ల తర్వాత చూస్తే గతంలో కంటే కూడా ఇవాళ ఎక్కువగా మద్యం ఏరులై పారుతూ ఉంది. అది కూడా ఆయన సొంత బ్రాండ్స్ అమ్మిస్తూ ఉన్నాడు. ఆయన బంధువులు ఏవైతే వాళ్ళ షాపులు ఉన్నాయో బెవరేజ్ కార్పొరేషన్స్లో తయారు చేసిన వాటిని మాత్రమే ఇవాళ ప్రజల్లో అమ్మిస్తూ ఉన్నాడు. పైగా రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మించడం వల్ల ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో 25% అదనంగా మద్యం మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి.
పైగా సిగ్గు లేకుండా ఈరోజు అనేక రకాల బూమ్ బూమ్ బ్రాండ్ అని ఒకటంటే, ఇంకోటేమో స్పెషల్ స్టేటస్ అని ఒకటంటే, ప్రెసిడెంట్ మెడల్ అని ఒకటంటే, రకరకాల కొత్త బ్రాండ్లని తెచ్చి తన మద్యాన్ని ఇక్కడ అమ్మించాడు. ప్రతి నెల తాడేపల్లి ప్యాలెస్కి 100 కోట్ల రూపాయల మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయము ఆయన ఇంటికి చేరుతా ఉంది. ఆ డబ్బును రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/2023 రద్దు చేయాల్సిందిగా కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు న్యాయవాదులు చేపట్టారు. సమస్య పరిష్కారం కోసం న్యాయవాదులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏమీ తోచక ఇలాంటి పనికిరాని చట్టాలు తీసుకువచ్చారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బార్ సభ్యులు, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, సిపిఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 2 మాసాలుగా లాయర్లందరూ కూడా, అన్ని బార్ అసోసియేషన్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నిరసిస్తూ వివిధ రూపాల్లో వారు ఆందోళన చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఐఏఎల్ ఆధ్వర్యంలో, ఇక్కడ విజయవాడ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నిరాహార దీక్షలు దిగారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఏమీ దిక్కుదోచక ఇవాళ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చింది. పైగా ఏం చెప్తా ఉన్నారు, దాన్ని సమర్థించుకోవాల్సింది పోయి దాంట్లో ఉన్న మంచి చెడ్డలు చెప్పడం చేతగాక నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి మేము దీన్ని తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు. ఒకవేళ నీతి ఆయోగ్ చెప్తే ఈ రాష్ట్రానికే కాదు కదా, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా చెప్పింది కదా, మీకెందుకు తొందర? పైగా మీరు ట్రాన్స్పరెంట్గా డిస్కస్ చేశారా? ఏమాత్రం కూడా డిస్కషన్ పెట్టలే. ఇటీవలనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇటు ఒక్క న్యాయవాదులే కాకుండా ఈ యొక్క చట్టాన్ని గురించి అవగాహన ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా, రైతులైతేనేమి, ఇతర ప్రజాప్రతినిధులైతేనేమి, మరి అనేక సంస్థలైతేనేమి, వీటి పట్ల ఇది ఒక దుర్మార్గమైనటువంటి, ఏమాత్రం కూడా నమ్మకం అనేటటువంటిది లేనటువంటి చట్టంగా ఇది పేర్కొనబడుతూ ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటే ఏమాత్రం విశ్వసనీయత లేనటువంటి ప్రభుత్వం ఇది. అనేకమైనటువంటి చర్యలు ఈ రోజున 4.5 ఏళ్ళు 5 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి చర్య, దాదాపు 45 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు కూడా ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఇవాళ బెదవాడ బార్ అసోసియేషన్లో 45 రోజులు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఆల్రెడీ భూ రక్షణ చట్టం కాదు, భూపక్షణ చట్టం, ప్రజల హక్కుల్ని, ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేయడం కోసం ఈ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ యాక్ట్ పెట్టారు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టారు, అనేక చట్టాలు చేశారు, అనేక సార్లు వెరిఫై చేశారు. చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 1 కోటి రూపాయల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇవాళ ఎవరైనా వచ్చి ఒక కాగితం పెడితే కనుక దాన్ని పూర్తిగా ఆపేసే హక్కు ఉంది. దీనికి సివిల్ ప్రొసీజర్ కోడ్ అప్లై కాదు, సిఆర్పిసి అప్లై కాదు, ఎటువంటి చట్టం అప్లికేషన్ కాదు. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎటువంటి జడ్జిమెంట్ చెప్పలేదు. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ లోకల్ న్యాయస్థానాల్లో ఉన్న కేసులు కూడా తీసుకొచ్చి ఈ లోకల్ రిజిస్ట్రేషన్ లోకల్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఆఫీసర్ కనుక ఇస్తే అది కనుక అతని నిర్ణయమే ఫైనల్, దాని మీద అప్పీల్ లేదు. దేశంలో వృద్ధులు 11% ఉన్నారని, వీరంతా 40 సంవత్సరాలు సమాజానికి సేవ చేశారని, వీరు జాతీయ సంపద అని ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వి నారాయణమూర్తి తెలియజేశారు. వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా వృద్ధాప్య పింఛన్ 5,000 రూపాయలకు పెంచాలని, వృద్ధుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఎన్లైట్ పేరిట వాలంటీర్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. నా పేరు వెంపరాల నారాయణమూర్తి. నేను ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను. ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్కి ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మన భారతదేశంలో వృద్ధులు సుమారు 11% ఉన్నారు. వీరందరూ కూడా 40 సంవత్సరాలు వివిధ వృత్తుల్లో ఇటు కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఎన్నో రకాల సేవలు అందించి ఈరోజు భారతదేశాన్ని అగ్రరాజ్యంతో సమానంగా తీసుకురావడానికి వాళ్ళ రక్త మాంసాలు దాన్ని వారు
వినియోగించి ఈరోజు భారతదేశాన్ని ముందుకు తీసుకొచ్చారు. వారు జాతీయ సంపద, వృద్ధులకు సమాజానికి ఒక గైడు, ప్రభుత్వానికి ఒక నిఘంటు. అటువంటి వారిని రక్షించి కాపాడి వాడికి కావాల్సిన అవసరాలు తీర్చవలసినది బాధ్యత అటు ప్రభుత్వాలకి సమాజానికి ఉంది. ఈరోజు వృద్ధులు ఎన్నో రకాలుగా అవస్థలు పడుతున్నారు. అటు వేధింపులు, ఆత్మహత్యలు, హత్యలు ఎన్నో వాటికి గురవుతున్నారు. వారికి కావాల్సింది ఆదరణ, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, ఆర్థికం. వీటిల్లో వాటికి వెసులుబాటు కనుక ఉన్నట్టయితే ఇది ఒక సంకేతం అవుతుంది. ఈరోజు వృద్ధులు సుఖశాంతులతో ఉన్నారు అనే సంకేతం సమాజానికి మనం పంపించినట్టయితే రేపు పొద్దున యువత కూడా మేము కూడా వృద్ధాప్యం వస్తే మేము సంతోషంగా సుఖంగా ఉంటాం. కాబట్టి మన యొక్క శక్తి, సమయం, సంపద పూర్తిగా సమాజానికి వినియోగించాలి అనేటువంటి ఆలోచన సమాజానికి వస్తుంది. కాబట్టి వృద్ధులు సుఖమే ఈరోజు జాతికి సంపద లాంటిది. వారు విజ్ఞాన భాండార్, జాతీయ సంపద. వారికి కావాల్సింది చూడడం అనేది మన యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం. వారికి కావాల్సింది ప్రొటెక్షన్, ఆరోగ్యం, ఆర్థికం. కావాల్సింది ఏంటి? ముందు ఓటర్ లిస్టులో కొంచెం ఇంచుమించు 16% ఉన్నారు వృద్ధులు. తర్వాత మన దేశంలో 11% ఉన్నారు. కేరళ ప్రభుత్వం వృద్ధుల విజయవాడ ప్రెస్ క్లబ్ సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో కొన్ని వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరిగిందని జాయింట్ యాక్షన్ కమిటీ మార్చిలో విచారణ జరిపి స్పష్టం చేసిందని, దాన్ని నివారించాలని జిల్లా కలెక్టర్కి, కమిషనర్ ఆఫ్ పోలీస్కి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రటరీకి ఉత్తర్వులు ఇచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమతా సైనిక్ దళ్ ధ్వజమెత్తారు. డ్రోన్ షాట్లలో తీసిన ఫోటోలండి. ఒక ప్లేస్లో ఇది ఒక ప్లేసు, తర్వాత మీరు చూడండి ఎన్ని వందల ఎకరాల్లో ఈ అక్రమ మైనింగ్ జరుగుతుంది అనేది క్లియర్ కట్గా మీకు చూపించదలుచుకున్నాం. ఇవే కాదండి, ఇదిగోండి, ఇది చూడండి, ఇదొక్క బిట్టే 50 ఎకరాలు తవ్వారండి. ఇదొక్క బిట్టే 50 ఎకరాలు. సమతా సైనిక దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అలాగే ఆర్మీలో 16 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చాను. గత సంవత్సర కాలం నుంచి మరి మా టీం ఆధ్వర్యంలో కొత్తూరు, తాడేపల్లి ఏరియాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద పోరాటం చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏ అధికారి కానివ్వండి, ఏ నాయకుడు కానీ దీని మీద స్పందించలేదు. ఈ రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందంటే కోర్టులు కానివ్వండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి, ఏ ఆర్డర్స్ ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు లెక్కలేదు, మీ చేతనైంది చేసుకోండి అనే విధంగా పాలన సాగిస్తున్నారు. ఎందుకనంటే 3 నెలల క్రితం మేము కలెక్టర్ని, సిపిని కలిసి సార్ అక్కడ జరుగుతుంది, చెక్ పోస్టులు ఏర్పాటు చేయండి అని సాక్ష్యాధారాలతో సహా చూపించినా కానీ పట్టించుకోలేదంటే దీని వెనకమాల కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కలిసి చేస్తున్న పెద్ద కుంభకోణం. దాదాపు ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం, నూజివేడు, మైలువారం ఏరియాలో పోలవరం కాలువ కానివ్వండి, ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కానివ్వండి దాదాపుగా 5,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగింది. ఈ డబ్బునంతటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్లో ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా ప్రణాళిక ప్రకారం ఈ డబ్బులన్నింటినీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అలాగే 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఏ ఉన్నాయో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధనంతో ప్రజల ఓట్లు కొని మళ్ళీ అధికారానికి రావాలని ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. ఎందుకంటే విజయవాడకి 5 కిలోమీటర్ల దూరంలో ఏ ఒక్క పిట్ట కదిలినా కానీ తెలిసిపోయింది. అలాంటి ప్లేస్లో యథేచ్ఛగా ప్రతిరోజు కూడా 1000 లారీలు తిరుగుతున్నాయంటే ఈరోజు ఈ ప్రభుత్వం వేసి జాయింట్ యాక్షన్ కమిటీ వచ్చి విచారణ జరిపి మార్చిలో కొన్ని వందల ఎకరాల్లో ఇక్కడ అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పింది. అలాగే ఇక్కడ అక్రమ మైనింగ్ నిరోధించమని చెప్పి సాక్షాత్తు ఈ జిల్లా కలెక్టర్కి, కమిషనర్ ఆఫ్ పోలీస్కి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీకి, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీకి ఖచ్చితమైన ఉత్తర్వులు ఇచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే దీని సత్వర విచారణ కోసం ఎన్జిటి ఢిల్లీ వాళ్ళు ఎన్జిటి సదరన్ జోన్ బెంచ్ చెన్నైకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. చెన్నై బెంచ్ కూడా 25/11/2023 కలెక్టర్ని, సిపిని
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రటరీని, మైన్స్ డైరెక్టర్ని. రైతు సంఘాల సమన్వయ సమితి, ఏపీ ట్రేడ్ యూనియన్ల ఐక్యవేదిక, కౌలు రైతుల సంఘం విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ హిందుత్వ మనోవాదాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తెర మీదకు తీసుకువస్తున్నారని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి మరింత ద్రోహం చేసిందని, ఫిబ్రవరి 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఆయన చెప్పినటువంటి ఏ వాగ్దానం అమలు పరచలేదు కాబట్టి దాని మీద దేశవ్యాప్తంగా అన్ని విభాగాల రంగాల ప్రజానీకంలో ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత, నిరసన వెల్లు అవుతున్నటువంటి సందర్భంలో దాని నుంచి తప్పించుకోవడానికి చాణక్యుడు చెప్పినట్లుగా పాలకుడిపైన వ్యతిరేకత పెరిగినప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి వీలుగా ప్రజల్లో దైవభక్తిని ప్రేరేపించాలి అని చెప్పారు. అందులో నరేంద్ర మోడీ గారు ఇక్కడ దేవాలయాన్ని, రామమందిరాన్ని నిర్మించాడు. ఇప్పుడు రామమందిరం నుంచి జ్ఞానవాపికి వస్తున్నాడు. ఇదంతా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేటువంటి ఒక హిందుత్వ మనోవాద సిద్ధాంతాన్ని నరేంద్ర మోడీ తీసుకొస్తున్నాడు. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వ విధానాలను తుదకంటా వ్యతిరేకించడానికి దేశంలో ఉన్నటువంటి దాదాపు 11 కేంద్ర కార్మిక సంఘాలు, 450 స్వతంత్ర ఫెడరేషన్లు, 550 రైతు సంఘాలు అందరూ కలిసి ఏకోన్ముఖంగా ఈ ఫిబ్రవరి 16 గ్రామీణ బంద్కు, పారిశ్రామిక సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. దీంట్లో మొత్తం ప్రజానీకమంతా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, కులాలను మతాలను ఎట్లా ఉపయోగపెట్టుకోవాలి, అభ్యర్థులను ఎక్కడికెక్కడ మార్చాలనే ట్రేడ్ యూనియన్ల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఈ నెల 16వ తారీఖున మోడీ హటావో, తద్వారా బీజేపీ హటావో, దేశ్కి బచావో అనేటువంటి నినాదంతో రాబోయేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ 16వ తేదీ సమ్మెకు పిలిపివ్వటం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సేవల్లో ఉండేటువంటి రైతాంగం, కూలీలు, చేతి వృత్తుల వారు అందరూ కూడా ఆ రోజు గ్రామీణ బంద్లో పాల్గొనాలని, పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి పారిశ్రామిక కేంద్రాల్లో ఉండేటువంటి వారందరూ కూడా పారిశ్రామిక కార్మికులు, ఉద్యోగులు, చిరుద్యోగులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుంచి రాష్ట్రంలో 30.61 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పక్కా రిజిస్ట్రేషన్తో ఇళ్ల స్థలాలు. భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలని చెప్పి ఉన్నతరాల జీవితాలను నాశనం చేశాడు చంద్రబాబు. చెప్పిన పనులు అన్నీ చేశాను అని అబద్ధాలు చెప్పడంలో జగన్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్న చంద్రబాబు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.